90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, సబ్ కాన్షియస్ మైండ్ త్రూ మనం ఏది మేనిఫెస్ట్ చేసినా కూడా మనీని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? అదే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టాపిక్. అయితే దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. మన శరీరంలో సరిగ్గా రక్తం ప్రవహించట్లేదు అనుకోండి, ప్రతి ఆర్గాన్కి రక్తం ప్రవహించకపోతే ఆరోగ్యంగా ఉంటాడా మనిషి? ఆరోగ్యంగా ఉండడు. అలాగే జీవితంలో ఖచ్చితంగా డబ్బు అనేది ప్రవహించకపోతే మన లైఫ్లో ఒక మనిషి ఆర్థికంగా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడని. సో మన ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు మన జీవితంలో ఫ్లో అవ్వాలి. అలా ఫ్లో అవ్వాలంటే ఒక మైండ్ సెట్ అనేది చాలా అవసరం. అయితే చాలామంది డబ్బులు సంపాదించలేకపోతున్నారు, కొంతమంది సంపాదించగలుగుతున్నారు. ఎందుకు చాలామంది డబ్బులు సంపాదించలేకపోతున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన భారతదేశంలో చూసుకుంటే అండి 15% మంది ఫినాన్షియల్లీ బ్రోక్. అంటే ఏంటి? కనీసం మన బేసిక్ నీడ్స్ ఉన్నాయి. తినడానికి తిండి లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, కప్పుకోవడానికి బట్టలు లేని వాళ్ళు భారతదేశంలో 15% మంది ఉన్నారు. 60% మంది ఫినాన్షియల్లీ స్ట్రగ్లింగ్. అంటే ఏంటంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కప్పుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక కాలేజీలో చదివించాలి, వాళ్ళ పిల్లలు ఒక కాలేజీలో చదివించాలి, ఒక స్కూల్లో చదివించాలి, లేదు ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించాలి, అనారోగ్యం వచ్చింది, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, వీటిని చేయలేరు. అలాంటి వాళ్ళు భారతదేశంలో 60% మంది ఉన్నారు. 20% మంది ఫినాన్షియల్లీ కంఫర్టబుల్. అంటే ఏంటి? బేసిక్ నీడ్స్ ఉన్నాయి, మంచిగా చదివించుకోగలుగుతారు, సడన్గా ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేయించగలరు. ఈ మాత్రం వరకు ఒక 20% మంది ఉన్నారు. 4% మంది రిచ్. అంటే అనుకున్న లైఫ్, ఇల్లు, కారు, వెకేషన్, లగ్జరీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు 4% ఉన్నారు. 1% ఈజ్ వెల్దీ, యాక్చువల్లీ వెల్దీ. అంటే వాళ్ళు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయటమా, ఏది కావాలనుకుంటే అది చేయగలిగిన వాళ్ళు కేవలం భారతదేశంలో 1% మందే ఉన్నారు. ఇదెందుకు అని నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకి 2 మైండ్లు ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్ అండ్ సెకండ్ వన్ ఈ సబ్ కాన్షియస్ మైండ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, ఒక పెద్ద షిప్ సముద్రంలో వెళ్తుంది అనుకోండి. వెళ్తుంటే కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ ఏం చేస్తాడు? లెఫ్ట్కి పోని, అక్కడ ఐస్బర్గ్ ఉంది, ఇక్కడ పెద్ద అలలు వస్తున్నాయి, ఒక దొంగలు వస్తున్నారు అని చెప్పేసి అతను డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ కెప్టెన్ ఎవరు అంటే కాన్షియస్ మైండ్. లోపల కొంతమంది డ్రైవర్లు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, వీళ్ళందరూ రిపేరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు అంటే సబ్ కాన్షియస్ మైండ్ లాగా. మన లైఫ్లో 80% 90% జరిగేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు మనం పడుకున్నాం, గుండె కొట్టుకుంటుంది, తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతూ ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కళలు వస్తూ ఉంటాయి, మన మెమరీ పవర్ ఉంటుంది. ఇవన్నీ జరిగేది సబ్ కాన్షియస్ మైండ్. చూడండి, లాంగ్ టర్మ్ మెమరీ, ఎమోషన్స్, ఫీలింగ్స్, హ్యాబిట్స్. మనం ఏ పనైనా ఎందుకు చేస్తాం? హ్యాబిట్స్. ఈరోజు ప్యాంట్ వేసుకుంటాం, ప్యాంట్ ఎప్పుడు నువ్వు రైట్ కాల్ నుంచి ఎందుకు వేసుకుంటావు, లెఫ్ట్ కాల్ నుంచి ఎందుకు వేసుకో? అంటే కొంతమంది అలవాటు అయిపోయి ఉంటుంది, అదంతా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. కొంతమందికి కాన్షియస్ మైండ్ చూస్తే చాలా ఎనలైజ్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగటము, కొంత మెమరీ వరకు కాన్షియస్ మైండ్లో ఉంటుంది. 90-95% సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ని ట్యాప్ చేసామా, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. ఈజీగా మనం అనుకున్నది మనీ మేనిఫెస్ట్ చేయొచ్చు. అది మనీ అయినా, హెల్త్ అయినా, అనుకున్న లక్ష్యాలు ఏదైనా సరే ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం ఒకసారి ట్రై చేస్తాం, డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తాం. అయితే ఈ ప్రాసెస్లో మనం ఒకసారి ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాం, ఫెయిల్ అయిపోతాం. అప్పుడు మన మైండ్ ఏమనుకుంటుంది అంటే, సబ్ కాన్షియస్ మైండ్లో ఒక బిలీఫ్ అనేది నాటుకుపోతుంది, ఒక నమ్మకం అనేది నాటుకుపోతుంది. నా వల్ల కాదు, నేను చేయలేను అనేది అంటుంది. ఇది ఎలాంటిదంటే, మనకి చిన్నప్పుడు ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక పెద్ద తాడుకేసి, ఒక గొలుసుకేసి కట్టేస్తారు. అదేం చేస్తుంది? తెంచుకోవడానికి ఒకసారి ప్రయత్నిస్తుంది, 2 సార్లు 3 సార్లు. అలా 2-3 రోజులు 4 రోజులు ట్రై చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ప్రయత్నించదు. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? ఏనుగు పెద్దదవుతూ ఉంటుంది, చిన్నదిగా పెద్దది 2 times 3 times సైజ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తాడు మావటివాడు? సింపుల్గా దానికి ఒక చిన్న తాడు వేసి ఒక చిన్న కర్రకి కట్టేస్తాడు. చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది, అరే అంత పెద్ద ఏనుగుని ఇంత చిన్న కర్రకి, ఇంత చిన్న తాడుకి కట్టేశాడేంట్రా, అది జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది కదరా అని మనకు అనిపిస్తుంది. కానీ ఏనుకున్న మైండ్ చాలా చిన్నది,
అది ఆలోచించలేదు, దానికి అనలిటికల్, లాజికల్, క్రియేటివ్ థింకింగ్ ఏమి ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కూడా ఆ ఏనుగులానే ఉన్నాం. ఒకసారి ప్రయత్నించాం, 2 సార్లు ప్రయత్నించాం, 3 సార్లు ప్రయత్నించాం, ఇంకా నా వల్ల కాదు. ఇలాంటివన్నీ ఏమవుతాయంటే సబ్కాన్షియస్ మైండ్లో సాలిడ్గా బిలీఫ్స్ నాటుకుపోయి ఉన్నాయి. నేను చేయలేను, నా వల్ల కాదు అనేది నాటుకుపోయాయి. అయితే కొన్నిసార్లు ఇవి ఎందుకు అవుతాయంటే వ్యాక్ అనే టెక్నిక్ వల్ల అవుతాయి. VAK, వ్యాక్ అంటే ఏంటంటే విజువల్. ఇప్పుడు మనకి ఎవరో లైఫ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు కానీ డబ్బులు మేనేజ్ చేసుకోలేక డబ్బులు పోగొట్టుకున్నారు. మన మైండ్ ఏం ప్రూఫ్ చూపిస్తుంది అంటే వాడు డబ్బులు సంపాదించాడు కదరా, వాడు ఏమైనా ఆనందపడ్డా, డబ్బులు పోగొట్టుకున్నాడు అని చెప్పేసి. అంటే డబ్బులు ఉన్నవాడు డబ్బులు నిలబెట్టుకోలేడు, లేకపోతే డబ్బున్నవాడు చెడ్డ అయ్యే డబ్బులు సంపాదించుకోగలిగాడు, డబ్బున్న వాళ్ళందరూ రిలేషన్షిప్స్ నాశనం చేసుకున్నారు అనే ఒక విజువల్ రిప్రజెంటేటివ్ వల్ల మైండ్లో నాటిపోతుంది. నేను డబ్బులు సంపాదించుకోవడానికి అర్హుణ్ణి కాదు, సంపాదించినా నేను నిలబెట్టుకోలేను అనే ఒక బిలీఫ్ నాటుకుపోద్ది. సెకండ్ ఏంటి, ఆడిటరీ. మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తుంటారు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, అంత డబ్బులు ఏం చేసుకుంటావు, డబ్బుండి సుఖంగా ఉన్నవాడు ఉన్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మన మైండ్లో కొన్ని నాటుకుపోయాయి. కొన్ని కైనెస్థెటిక్, అంటే డబ్బు వల్ల మనం ఎలా ఫీల్ అవుతున్నాము, డబ్బు మనల్ని ఎలా ఫీల్ చేస్తుంది. చూడండి, ఈ 3 పిల్లలు ఏవైనా ఎందుకు చేస్తారండి, పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో పిల్లవాళ్ళు అది ఫాలో అవుతారు. సో వ్యాక్ విజువల్లో చూడండి, మనం ఏవైతే చూస్తామో అలాంటి పనులు చేస్తాం. ఆడిటర్, మనం ఏవైతే ఎక్కువ వింటామో అలాంటివి మాట్లాడతాం. బూతులు ఎందుకు ఎక్కువ మాట్లాడతారు, బూతులు మాట్లాడే వాళ్ళు పక్కన ఉంటే బూతులు మాట్లాడటం అలవాటు అవుతుంది. మనం ఏవైతే ఫీల్ అవుతామో అలాగ మనం బిహేవ్ చేయటం మొదలు పెడతాం. నాకు ఎప్పుడు కంఫర్టబుల్గా నాకు ప్లెజర్ వచ్చేవి నేను చేయాలి అనేది మనిషి ఫీల్ అవుతుంటాడు అనమాట. సో విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్, వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అయితే వీటి వల్ల వచ్చే బిలీఫ్స్ ఏంటంటే ఎలాంటి మాటలు, మనం కొనలేం. ఒక ప్రోడక్ట్ ఉంది, అరే కారు కొనాలి అంటే వెంటనే మనం కొనలేవురా. ఎందుకు, వ్యాక్ విజువల్గా కానీ, ఆడిటరీ కానీ, కైనెస్థెటిక్ పరంగా కానీ, ఇందాక చూపెట్టిన ఏనుగు ఎగ్జాంపుల్లో నేను కొనలేను అనేది మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంది. ఎందుకు కొనలేను అనేది ఆలోచించలేడు, మనం కొనలేమని ఉంటుంది. మనం పోతూ ఏమైనా తీసుకెళ్తామారా, ఎందుకురా అంత డబ్బులు, నెగిటివ్ అలా ఆలోచించుకుంటూ కొంతమంది ఉంటూ ఉంటారనమాట. థర్డ్, ఇంకా మనం నా వల్ల కాదు అనేది. ఫోర్త్ వన్ ఏంటంటే వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు రా. ఎప్పుడైతే నువ్వు బాగా డబ్బున్నోడిని చూసి వాళ్ళు బాగా బలిసినోడు అంటే నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకునే బదులు వాళ్ళ మీద కోపం, పగ, జలసి ఇలాంటి ఎమోషన్స్ నువ్వు తీసుకెళ్తున్నావు. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఎందుకు అవుతున్నాయి, నీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయి. డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళుగా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. అండ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వర్డ్, నాకు అంత సీన్ లేదు. ఎవడైనా అరే నువ్వు చేయగలవంటే నాకు అంత సీన్ లేదు అని అంటారు. కామన్ యాటిట్యూడ్ ఇది, కామన్. సో నాకు అంత సీన్ లేదు, నేను చాలా నష్టపోయాను. ఒక బిజినెస్ పెట్టారు, బిజినెస్లో పెట్టిన వాళ్ళు కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు నష్టపోతారు. దాని తర్వాత ఇంకొకసారి ప్రయత్నించడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు, ఎందుకంటే ఆల్రెడీ నష్టపోయారు కదా. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఈ బిలీఫ్ చాలా గట్టిగా పడిపోయి నేను బిజినెస్కి అనర్హుణ్ణి, నేను బిజినెస్ చేయలేను, బిజినెస్ కేవలం మార్వాడి వాళ్ళే బాగా చేయగలరు అనేటి ఈ బిలీఫ్స్ని క్రియేట్ చేసుకుంటారు. అయితే వీటిని పోగొట్టుకోవటం ఎలా? అలా సార్, నేను అదే అడగబోతున్నాను. నెగిటివ్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఏం చేస్తే దీన్ని రీప్లేస్ చేస్తే పాజిటివ్లోకి వస్తాము? సరే, సూపర్ క్వశ్చన్. అయితే నాగరాజ్ గారు, మీకు హెల్త్ బాగాలేదు, మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మీకు కాలు బాగాలేదో లేకపోతే ఏంటో నల్లతగా ఉంది, ఫీవర్గా ఉంది, వెంటనే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తారు? బికాజ్ అరే నాలో ఏదో లోపం ఉంది, దీనివల్ల నేను హ్యాపీగా ఫీల్ అవ్వట్లా, నాకేదో బాడీ, మైండ్, సోల్ సరిగ్గా లేవు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తావే. మరి నీ ఆర్థికంగా నువ్వు ఎదగలేకపోతున్నప్పుడు, మనీని మేనేజ్ చేసుకోలేకపోతున్నప్పుడు, నేను డబ్బున్న వాడిగా అవ్వలేకపోతున్నాను, ఎందుకు అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళావా? నీకంటూ ఒక మెంటర్ ఉన్నాడా, నీకంటూ కోచ్ ఉన్నాడా? ఈ నెగిటివ్ బిలీఫ్స్ని అరే నువ్వు చేయగలవురా అని చెప్పగలిగేవాడు ఉన్నాడా? సో ఇక్కడ మీకు ఎలాగైతే రక్త ప్రసరణ అవ్వకపోతే లేకపోతే హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారే, నీ ఆర్థికంగా నువ్వు ఎదగలేకున్నప్పుడు, నీకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నప్పుడు, నీకు సబ్కాన్షియస్ మైండ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, నీ హ్యాబిట్స్లో లోపాలు ఉన్నప్పుడు, నువ్వు ఒక వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేనప్పుడు నువ్వు ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఈ ప్రాబ్లం ఉందండి, నేను ఎందుకు ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు కాబట్టే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఒక గొప్ప మెంటర్ ఏం చేస్తాడంటే చూడండి, మన ఫ్రేమింగ్ మారుస్తాడు. మనం కొనలేము అనే మైండ్ సెట్లో ఉన్నవాడిని
మనం ఎలా కొనగలం నువ్వు ప్రశ్నించుకో, నీ పొటెన్షియల్ ఉంది దాన్ని ట్యాప్ చేయి, నీ బిలీఫ్ సిస్టమ్ని ఓపెన్ చేయి అని చెప్పి ప్రశ్నిస్తాడు. అలాగే మనం పోతూ ఏమీ తీసుకుపోము అని లోవర్ పొటెన్షియల్లో పర్ఫామ్ చేసే వాళ్ళని పోతూ ఏం తీసుకుపోవు, కానీ నువ్వు బతుకున్నప్పుడు ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలవు, ఎంతమందికి సాయం చేయగలవు. అలా ఆలోచించినప్పుడు ఈ పర్స్పెక్టివ్ మారి, ఈ డైరెక్షన్ మారి, నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చి డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. నా వల్ల కాదు అని అనుకున్నవాడు నా వల్ల సాధ్యం అవుతుంది, నేను సాధ్యం చేయగలను, నేను అద్భుతాలు సృష్టించగలను అని ఒక మోటివేషన్ ఇవ్వగలడు. వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు అనే ఫ్రేమ్ నుంచి, అరే వాళ్ళు డబ్బు సంపాదించడం తెలిసిన వాళ్ళరా, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటివి చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించారని వాళ్ళకి ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి ఇలా చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పి ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తాడు ఒక మెంటర్. నాకంత సీన్ లేదు అనే దగ్గర నుంచి నాలో ఆ సత్తా ఉంది, నాలో ఆ పొటెన్షియల్ ఉంది అని నన్ను నమ్మేటట్టు చేసేవాడు ఒక మెంటర్. అలాగే నేను చాలా నష్టపోయాను అంటే దాన్ని ఎలా తీసుకునేటట్టు చేస్తాడంటే, ఒక నష్టం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, దీని నుంచి నేను అభివృద్ధిలోకి వస్తాను. ఒక కాలేజ్ డిగ్రీకి వెళ్ళి ఒక 10 లక్షలు కడితే ఎంబీఏ డిగ్రీలోకి వెళ్ళి ఎంతైతే డబ్బులు పెడితే నేర్చుకోగలుగుతానో, ఈ నష్టం ద్వారా నేను నేర్చుకున్నాను, ఇటువంటి మిస్టేక్స్ నేను రిపీట్ చేయకుండా నేను ముందుకు వెళ్తాను అని చూపెట్టేవాడు ఒక మెంటర్. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఫ్రేమ్ నుంచి పాజిటివ్ ఫ్రేమ్లోకి నిన్ను తీసుకొస్తావో, ఈ సబ్కాన్షియస్ బిలీఫ్ని బద్దలు కొడతావో, డబ్బులు కాదు ఏదైనా సరే ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. డబ్బులు చాలామంది సంపాదించలేకపోవడానికి కారణం ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్స్. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవ్వదు, మేనిఫెస్టేషన్ ఎందుకు చేయలేరు అంటే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏది సాధ్యం కాదు. లిమిటింగ్ బిలీఫ్స్ బ్రేక్ అయ్యాయా, డబ్బు ఈజీగా మీరు ఆకర్షించగలరు, డబ్బు మీ లైఫ్లోకి ఈజీగా వచ్చేస్తుంది. అది నేను చెప్పగలను. ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సార్, ఎందుకంటే చాలా మందికి లిమిటింగ్ బిలీఫ్సే ఉంటాయి. అండ్ దాంతోపాటు బ్రెయిన్ పవర్ గురించి శ్రావణ్ వారణాసి గారు, హీజ్ అ బ్రెయిన్ కోచ్. బ్రెయిన్ ఎలా ప్రోగ్రామింగ్ చేస్తే మనకు కావాల్సింది మన దగ్గరకు వస్తుందని చెప్పడానికి మాత్రం చాలా థీరీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మన బ్రెయిన్ కూడా ఆ వేలోనే ప్రోగ్రామ్ చేస్తారు. మనీ మేనిఫెస్టేషన్ గురించి కానివ్వండి, దాంతోపాటు బ్రెయిన్ని మనీ వైపు ఎలా టర్న్ చేయాలి అనేటువంటి విషయంలో కానివ్వండి, అండ్ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనేటువంటి విషయంలో కానివ్వండి. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందన్న? సో క్లాస్ జనవరి 19th నుంచి ఉంటుందండి. మార్నింగ్ ఉంటాయి సెషన్స్. సో మనం ఒక 9 days ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని మైండ్ఫుల్ మిలీనియర్ అంటాం. దీంట్లో మన హ్యాబిట్స్, రిలేషన్షిప్, ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొక్రాస్టినేషన్ ఎందుకు చేస్తున్నాం, టైంని, ఎనర్జీని, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వీటన్నిటి పరంగా ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే పరంగా 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది. మోర్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్, అంటే నేను చెప్తే వింటం కాకుండా వాళ్ళు చేసి దాని నుంచి నేర్చుకొని ఎలా మనం లక్ష్యాలని ఛేదించవచ్చు, అనుకున్న లక్ష్యాలను ఈజీగా ఎలా ఛేదించాలి అనేది 9 రోజులు ఉంటుంది. మనీని ఎవరైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా బ్రేక్ చేయాలి, ఈజీగా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలనేది స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో కూడా మనం చెప్తాం. జనవరి 19th నుంచి ఉంటుంది. మార్నింగ్ పూట ఉంటాయి. ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే జనవరి 19th జరిగేటువంటి క్లాస్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.